ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో దేవుడు ఉండాలి. దేవుని యొక్క సహాయం ఉండాలి. ఆ పని దేవుని చిత్తమై ఉండాలి. లేనిచో ఆ పని సగంలోనే ఆగిపోయి తీరిపోని కష్టాలను నష్టాలను కొని తెస్తుంది. కొంతమంది మనుషులు ఆకాశాన్నంటే గోపురాన్ని కట్టాలని తలంచారు. ఆ గోపురాన్ని చూసిన వాళ్ళు, ఆహా, ఎంత అద్భుతమైన కట్టడం, ఇది ఎవరు కట్టారు అని అంటే వాళ్ళందరూ తమ పేరు చెప్పుకోవాలని తలంచారు. ఆదికాండము 11:4. పేరు కోసం గోపురాన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నిర్మాణంలో ఎక్కడ కూడా దేవుని చిత్తము కానీ దేవుని సహాయము కానీ లేదు. కారణం, వీరి ఆలోచనలలో, వీరి ప్రారంభములో దేవుడు లేడు. వారి ప్రణాళికలో దేవుడు లేడు. ఉదయం లేచినది మొదలు పడుకునేంత వరకు మనం ఎన్నో పనులు చేస్తాం, ఎన్నో ప్రయాణాలు, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. మన ప్రయత్నంలో, మన పనులలో దేవుని సహాయం ఎంతో అవసరం. యెహోవా సెలవు లేకుండా భోజనం చేయగలిగిన వాడు ఎవడు? ప్రసంగి 2:25 అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన సెలవు లేకుండా కనీసం ఒక ముద్ద కూడా మన నోట్లో దిగబడదనే సత్యము మరిచిపోవద్దు. ఆ మహాగణులు అనుకున్నారు, గోపురం కట్టడానికి మనకు దేవునితో పని ఏమిటి? మనకున్న తెలివిని, జ్ఞానాన్ని, డబ్బును ఉపయోగించి గోపురాన్ని కడదాం. దేవుని సహాయముతో మనకేమీ అవసరం అని చెప్పి గోపురం కట్టడం మొదలుపెట్టారు. నా యొక్క జ్ఞానాన్ని, నాకున్న పలుకుబడిని ఆధారం చేసుకొని ఈ పని నేను చేయగలను, కావున దేవునితో ఈ విషయం గురించి మాట్లాడడం ఎందుకు? దేవుని యొద్దకు వెళ్ళి సహాయం అడగడం దేనికి? దేవుని సహాయం లేకుండా కూడా చేయగలను అనే ఆలోచన సరి అయినది కాదు. ఇది ఏమాత్రము క్షేమము కాదు. దేవుని సహాయం లేకుండా, దేవుని ప్రణాళిక లేకుండా గొప్ప పేరు సంపాదించాలని తలంచి గోపురాన్ని కట్టి వారి ప్రణాళిక చెల్లా చెదురైంది. ఆదికాండము 11:5-9 వారు కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. కారణం, వారి ప్రయత్నంలో దేవునికి చోటు లేదు. దేవుని చిత్తము లేకుండా ఏ పని చేసినా ఆ పని సగంలోనే అర్ధాంతరంగా ఆగిపోతుంది. కష్టాలను, నష్టాలను కొని తెచ్చిపెడుతుంది. మనం ఏ పని చేసినా, ఏ ప్రణాళిక వేసినా, ఎక్కడికి ప్రయాణమై వెళ్ళినా అందులో దేవుని చిత్తము, దేవుని యొక్క సహాయం ఉంటే మంచిది. మన రోజు, మన పనులు, మన ప్రణాళికలు, మన ప్రయాణాలు అన్నీ కూడా దేవునితో ప్రారంభించబడినట్లయితే ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలము చూస్తాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.